చూద్దాం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి చదువుతామండి. 26వ అధ్యాయం చదవండమ్మా. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి ఇరిచి తన శిష్యులకిచ్చి, దీన్ని తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము కొత్తదిగా తాగుదినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. నేను చాలమ్మా. చదవబడిన మాట ప్రాముఖ్యంగా బల్లను ఉద్దేశించి యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట అని మనం గమనించవచ్చు. అయితే నేను అనేక మార్లు చెప్తున్నట్లుగా మరొక మాట చెప్తున్న మాట ఏంటి అంటే, ఈ బల్ల ఆచారం కాదు. అంటే ఆదివారం తప్పనిసరిగా చెయ్యాలి అని మనం ఆచారంగా ఆచరిస్తుంది కాదు. ఈ బల్ల వల్ల మనం బలపడుతున్నాం అని గమనించాలి. ఈ బల్ల వల్ల మన యొక్క పాపాల నుంచి మనం క్షమించబడుతున్నాం. ఈ బల్ల మనల్ని నూతన పరుస్తున్నది, శుద్ధీకరిస్తున్నది. ఈ బల్ల మనల్ని దేవునికి దగ్గరగా చేరుస్తున్నది అనేది గమనించాలి. అంతేగాని తప్పదండి ఆదివారం వచ్చి ఏదో అన్యుల వలె మనం కూడా ఒక తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకుంటున్నామండి అని అనుకునే పద్ధతి కాదు. ఈ యొక్క రక్తము, ఈ యొక్క శరీరము క్రైస్తవునికి లేదా క్రీస్తు కొరకు నియమించబడిన వారికి ఇది గొప్ప శక్తి. మనం దేవునిలో నిలబడడానికి ఆ రక్తము, ఆ యొక్క శరీరము మనల్ని ఏం చేస్తుందంటే ఇంకొంచెం శక్తివంతుడిగా ఉంచడానికి సహాయం దయచేస్తుంది. రక్తము అనగా ఏంటంటే అండి, రక్తం అనగా ప్రాణం. దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. యేసు ప్రభు వారు మన కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టారు, తన యొక్క శరీరాన్ని అప్పగించారు. మరి ఈ రక్తం గురించి, ఈ యొక్క శరీరం గురించి కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక మాట చూద్దాం చూడండి. ఈ రక్తం మనల్ని ఏం చేయగలదు? ఈ రక్తం వల్ల మనకు కలుగుతున్న మేలు ఏమిటి? ఈ రక్తం బట్టి మనం ఎందుకు ఈ రక్తాన్ని లేదా ఈ శరీరాన్ని ఆశ్రయించాలి అనే విషయం తెలుసుకోవడానికి కొన్ని మాటలు మనం గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదనియు. చాలు. అంటే దేవుని యొక్క రక్తం మనల్ని ఏం చేస్తుందంట? సమస్తమైన పాపముల నుంచి మనల్ని విడిపించగలదు. మనకు క్షమాపణ ఎక్కడి నుంచి దొరుకుతుందంట అంటే, మనిషి స్వాభావికంగా బై నేచర్ పుట్టుకతోనే ఎందులో పుట్టాడండి? పాపంలో పుట్టాడు. అదేంటండి పాపంలో పుట్టడం ఏంటండి? మీరు అలా ఏమంటున్నారు? చిన్నపిల్లలకి ఏం పాపం తెలుసండి అంటే, మీకు చిన్నపిల్లలకి ఇది మంచి ఇది చెడు అని చెప్పండి, నేర్పించండి చిన్నప్పుడు. కానీ వాళ్ళు కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళకి గనక సరైన క్రమశిక్షణ లేకపోతే చెడు వైపు ఆకర్షించబడడం మనం గమనిస్తాం. ఎందుకంటే మనిషి ఒక నైజం, మనిషిలో ఆ యొక్క చెడు ప్రవేశించిన తర్వాత, మానవులో చెడు ప్రవేశించిన తర్వాత చెడు వైపు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటారు. అది పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి. అంటే మానవుల్లో పాపం బై బర్త్ వచ్చేస్తుంది.
పుట్టడం, ఈ భూమి మీద పుట్టడంతోనే మానవులో పాపం ప్రవేశిస్తుంది. మరి ఆ పాపాన్ని మన మట్టుకు మనం తీసివేసుకోలేం, మన నుంచి మనం తీసుకువేసుకోలేం. మరి మనకు సహాయం కావాలి. ఎక్కడి నుంచి కావాలి సహాయం? ఆ రక్తము ఎక్కడి నుంచి రావాలి? పాత నిబంధనలో అనేకమైన బలులు అర్పించారు. ఆ బలులు బట్టి పాపానికి క్షమాపణ కలుగుతుందని వాళ్ళు బలులు అర్పిస్తూనే ఉన్నారు. ఎన్నో వేల లక్షల కోట్ల జంతువుల్ని బలిగా అర్పించారు. పాపం పోయిందా? మరి పాపం పోవాలంటే ఏం చేయాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన దేవుడై ఉండి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి తన్ను తాను చాలా తగ్గించుకొని ఒక దాసుడిగా మార్చుకొని ఆయన ఏం చేశాడంట? తన యొక్క రక్తాన్ని, శరీరాన్ని మన కోసం అర్పించాడు. ఆ రక్తం యొక్క విలువ ఏంటంటే అది మన యొక్క పాపాల నుంచి మనల్ని ప్రాయశ్చిత్తం చేయగలిగింది ఆ రక్తం. అందుకే హెబ్రీ రాసిన పత్రికలో ఏమనుందంటే ఆ రక్తము మనకి పాప క్షమాపణకు నిదర్శనంగా కనిపిస్తుంది. మనం పాపం నుంచి విడిపించబడాలంటే మనం ఏం చేయాలంట? యేసు ప్రభు వారి యొక్క రక్తాన్ని ఆశ్రయించాలి. మొట్టమొదటి విషయం, మన పాపాల నుంచి మనం విడిపించబడాలి. రెండో మాట చూద్దాం, చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాలు. మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడితిరని. మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకున్నామంటే పాపాల నుంచి మనల్ని కడుగుతుంది యేసు ప్రభు వారి రక్తం. రెండో మాట ఏంటంటే మనల్ని విమోచిస్తుంది యేసు రక్తం. ఎక్కడి నుంచి విమోచిస్తుందంట? పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం క్షయవక్షుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి కీర్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. మనం విమోచించబడ్డామంటే అర్థం ఏంటండి? మనం ఎక్కడో ఇంతకుముందు ఒక బానిసగా ఉన్నామని అర్థం. ఎవరికి బానిస కింద ఉన్నాం? ఈ లోకానికి. ఈ లోకం ఎవరి ఆధీనంలో ఉంది? అపవాది. అపవాది ఏం చేస్తున్నాడు? మనల్ని తన బానిసగా మార్చుకున్నాడు. ఏం చేస్తున్నాడు? మనం చేయకుండా పనులన్నీ మనతో చేయిస్తున్నాడు. మనం మాట్లాడకుండా మాటలన్నీ మనతో మాట్లాడిస్తున్నాడు. మన ఆలోచనలన్నిటినీ మార్చేస్తున్నాడు. మనుషుల మధ్యన కక్ష, పగ, ద్వేషాన్ని కలుగు చేస్తున్నాడు. మరి దీన్ని మనం జయించాలంటే ఏం చేయాలి? మనం మొదటగా ఏం చేయాలి? విమోచించబడాలి. ఇప్పుడు సింపుల్గా చెప్తాను మీకు అర్థం అవడానికి. ఒక్కొక్క పిల్ల ఉందండి. ఒక్కొక్క పిల్లల్ని ఒకరు పెంచుకుంటున్నారు. దాన్ని బాగా టార్చర్ చేస్తున్నారు అనుకున్నారు. దాని ఇంట్లో పెట్టారు, కొడుతున్నారు, తిండి సరిగ్గా పెట్టట్లేదు, ఎప్పుడు తాడేసి ఉంచుతున్నారు, ఎప్పుడు కూడా దానికి సరిగ్గా తిప్పట్లేదు, దానికి చాలా చిత్రహింసలు పెడుతున్నారు. మీకు జాలి కలిగింది, గమనిస్తారా? మీకు జాలి కలిగింది ఒక్కొక్క పిల్ల మీద. మీరు ఏం చేయాలి చెప్పండి? ఏం చేస్తారు? అలాగే ఉంటుండగా మీరు దాన్ని కాపాడగలరా? ఎలా కాపాడతారు? వెళ్ళి ఆ యజమానితో మాట్లాడము, లేదంటే ఆ యజమాని అమ్ముతాడేమో చూసి, లేదు అంటే ఆ కుక్క పిల్లని ఎలాగో విడిపించే పరిస్థితి ఏంటో మీరు గమనించి మీరు ఏం చేస్తారు? దాన్ని అక్కడి నుంచి తప్పిస్తారు. యేసు ప్రభు వారు అపవాది చేతిలో మనం అట్టి విధంగా నలిగిపోతున్నప్పుడు, ఆయన అధికారంలో మనం ఉన్నప్పుడు, అపవాది అధికారంలోకి మనం వచ్చేసినప్పుడు యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే తన యొక్క రక్తంతో మనల్ని విమోచిస్తున్నారు. ఆయన మనల్ని తన రక్తంతో కొనుక్కున్నారంట. మన ఇప్పుడు ఎవరి సొత్తు అంట? ఎవరి సొత్తు? మన సొత్తు కాదంట. మన ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఎందుకంటే ఆయన మనల్ని కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఆయన మళ్ళీ మనకి బానిసలుగా చేయలేదు. మనల్ని ఏం చేశాడంట? స్వతంత్రులుగా మార్చాడంట.
ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. ఆ కుక్కను తీసుకున్న తర్వాత నేను మళ్ళీ నా ఇంటికి తీసుకొచ్చి నేనేమి కట్టుకోవట్లే, దాన్ని మళ్ళీ చిత్రహింసలు పెట్టట్లే. దాన్ని ఏం చేస్తున్నానంట, ఇప్పుడు నీకు నచ్చినట్లు బతుకుని వదిలేస్తున్నానంట. ప్రొవైడెడ్ మంచిగా బతికితే మావును. దేవుడు మనల్ని తన రక్తంతో కొనుక్కొని ఈ లోకంలో స్వతంత్రులుగా ఉంచాడు. ఎలా తిరుగుతున్నాం అన్నదే ప్రశ్న. దేవుడు మనల్ని విమోచించిన తర్వాత మనం ఎలా తిరుగుతున్నాం అన్నదే ప్రశ్న. దేవుడు మన పాపాన్ని తన రక్తంతో కడగగలడు. తన యొక్క ప్రాణాన్ని దానంగా పెట్టి మనల్ని విమోచించగలడు. కానీ మనం ఆ విమోచింపబడిన తర్వాత మనం క్రీస్తు కొరకు నిలబడుతున్నామా అనేదే ప్రశ్న. 2 మాటలు నేర్చుకున్నాం. ఈ యొక్క యేసు ప్రభు వారి రక్తం మనల్ని ఏం చేస్తుందంట, మన పాపాన్ని కడుగుతుంది. రెండోది మనల్ని మన యొక్క శాప భారాన్ని నుంచి మనల్ని విమోచిస్తుంది. మూడోది చూద్దాం, చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలమ్మా. ఇక్కడ మీరు చదువుతున్న మాటలు గమనించినట్లయితే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల, దేర్ వాజ్ ఎ క్లాస్. అక్కడ ఒక కండిషన్ ఉంది. ఏంట కండిషన్ అంట, మనం కూడా చీకటిని వదిలి వెలుగులో నడిచిన ఎడల. అంటే మనం ఏం చేస్తున్నాం జనరల్గా, అక్కడ ఎందుకు క్లాజ్ వచ్చిందంట, ఎందుకు ఎడల అనే మాట వచ్చిందంటే, మనం జనరల్గా మనం ఎక్కడ నడుస్తున్నామంట, చీకటిలో నడుస్తున్నాం. మనకి వెలుగు అంటే కొంచెం దూరంగా ఉంటున్నాం అని అర్థం. కాబట్టి ఇక్కడ పేతురు చాలా క్లియర్గా ఏం రాస్తున్నాడంటే, మనం ఆయన వెలుగులోనున్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచి ఉన్న ఎడల ఒక బ్లెస్సింగ్ ఉంది అక్కడ. మీకు ఏంటంటే ఆ బ్లెస్సింగ్ చదవండి. మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, పాపం ఎవరు ఎక్కువ చేస్తారు? రెండు ఉదాహరణలు చెప్తాను. ఒక వ్యక్తి 2 పిల్లలు పెంచుతున్నాడు అనుకుందాం. 2 పిల్లల్ని. ఒక పిల్లడు ఉదయాన్నే లేచి దేవుడికి ప్రార్థన చేసుకొని, వాక్యాన్ని చదివి, తన పనులపాట్లు చేసుకొని, తను వెళ్ళే ముందు దేవుని తోడుని అడిగి, దేవుడితో పాటు జీవిస్తూ, ప్రతి చోట కూడా దేవుణ్ణి ఆయన హెచ్చిస్తూ దేవుడి కొరకు నిలబడేవాడుగా ఉన్నాడు ఒక కుమారుడు. ఇంకో కుమారుడు తప్పేం చేయట్లేదు, కానీ జస్ట్ రొటీన్గా ఉదయం లేస్తున్నాడు, తన పనులు చేసుకుంటున్నాడు, తన పనిపాట్లకు వెళ్ళిపోతున్నాడు, తిరిగి వస్తున్నాడు, మరలా సాయంత్రం అయిన తర్వాత తను రెస్ట్ తీసుకుంటున్నాడు, పడుకుంటున్నాడు, అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు తప్పు చేయడానికి ఆస్కారం ఉంది, ఎవరు తప్పు చేయకపోవడానికి ఆస్కారం ఉందో చెప్పండి. రెండో వ్యక్తి తప్పు చేయడానికి ఆస్కారం ఉంది. మొదటి వ్యక్తి ఎందుకు తప్పు చేయడంట? ఆయనలో ఏముంది? దేవుని వాక్యం ఉంది. ఆయనతో ఎవరున్నారు? దేవుడు అన్యోన్య సహవాసం ఉంది. అప్పుడు మనము ప్రతి పాపము నుంచి ఏంటి అవ్వగలం? తప్పించుకొనగలం. దేవుడు లేని వ్యక్తికి ప్రతి పాపము దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుంది. యేసు రక్తం మనల్ని ఏం చేస్తుందంటే అన్యోన్య సహవాసం కలవారిగా ఉంచుతుంది. దేవుడు వెలుగు కాబట్టి మనం కూడా వెలుగులో ఉండే విధంగా ఆ యొక్క రక్తం మనకి సహాయం దయచేస్తుంది. మరో మాట మీకు అందరికీ తెలిసిందే, అది వాక్య భాగం తీయాల్సిన అవసరం లేదు. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఒక సన్నివేశం. ఇశ్రాయేలీలు అందరూ ఉన్నారు, ఐగుప్తులు ఉన్నారు. ఆ దేశం మీదకి సంహారదూత రాబోతుంది. సంహారదూత రాబోయే ముందు మోషేతో దేవుడు ఏం చెప్పాడంట, ఒక గొర్రెపిల్ల తీసుకొని దాన్ని వధించి దాని రక్తాన్ని ఎక్కడ రాయమన్నారంట?
ద్వారపు గుమ్మముల మీద, కమ్మీల మీద ఏం చేయమన్నారంట? బ్రష్ చేయమన్నారు. రక్తాన్ని ఎక్కడ తలుపులుంటే ఆ తలుపులకి, ఆ గుమ్మాలకి ఏం చేయమన్నారంట? రక్తాన్ని పూయమన్నారు. సంహార దూత రాత్రి వస్తుంది. రాత్రి వచ్చినప్పుడు ఆ సంహార దూత ఎవరిని ముట్టుకోదంట, ఎవరిని సంహరించదంట? ఎవరి ఇంటికైతే, ఎవరి గుమ్మానికైతే, ఎవరి కిటికీలకైతే, ఎవరి కమ్మీలకైతే ఆ యేసు యొక్క రక్తము, ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము పూయబడి ఉందో ఆ యొక్క ఇంటిని దాటి ఆ లేని ఇంట్లో వారిని అందరినీ కూడా ఏం చేస్తుందంట? ఇంటి ప్రథమ సంతానాన్ని ఏం చేస్తుందంట? సంహరిస్తుందంట. ఇది మనకు తెలిసిందే. నిర్గమకాండంలో మోషే ఐగుప్తీయుల నుంచి ఇశ్రాయేలును విడిపించే ముందు జరిగిన ప్రక్రియ ఇది. ఇది దేనికి సాదృశ్యం అంటే, ఎవరైతే యేసు యొక్క రక్తాన్ని తన హృదయానికి, తన ఇంటికి రాసుకుంటారో, ఎవరైతే యేసు రక్తాన్ని ఆశ్రయిస్తారో వారి మీద ఎవరుండరంట? ఎవరి అధికారం ఉండదంట? సంహారదూత అధికారం ఉండదు. వీఆర్ సేవ్డ్. మనం తప్పనిసరిగా ఏంటంట? రక్షింపబడ్డాం. ఇది దేవుడు ఇంకా వాళ్ళు కానానుకు రాకముందే వాళ్ళతో చేసిన ఒడంబడిక. ఇది ఒక నిబంధన. ఏంటా నిబంధన? మీరు ఆ రక్తాన్ని, గొర్రెపిల్ల రక్తాన్ని ఎవరైతే ఆశ్రయించారో వాళ్ళకి మరణం ఉండదు ఆ సమయంలో. ఇప్పుడు యేసుప్రభువు వారు ఏమంటున్నారంటే, అది గొర్రెపిల్ల రక్తం, అది ఐగుప్తులో ఉన్న వారి కోసం చెప్పిన మాట. ఇప్పుడు ప్రభువారు ఏమంటున్నారంటే, మనం పరమకానాను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. వెళ్దామా? వెళ్ళాలని ఉందా లేదా? పరలోకం వెళ్ళాలని ఉందా లేదా? పరలోకం వెళ్ళాలని లేకపోతే ఇక్కడ ఉన్నాం మనం. పరలోకం వెళ్ళాలి. ఒక క్రైస్తవుని యొక్క అంతిమ లక్ష్యం ఏంటండి? దేవుని దగ్గరికి చేరుకోవాలి. అయితే ప్రశ్న ఏంటంటే, ఐగుప్తులో గనక నేను నా యొక్క ఇంటికమ్మకి, లేదంటే నా యొక్క ద్వారానికి నేను రక్తాన్ని రాయను, నాకు ఇష్టం లేదని అన్నారనుకోండి, వాళ్ళు కానాను వెళ్ళేవారా? ఐగుప్తు దాటేవారా? ఐగుప్తు దాటేవారు కాదు, కానాను చేరేవారు కాదు. అంటే సంహరించబడేవారు. ఇప్పుడు మనం ఈ లోకయాత్రను, ఈ జీవనయాత్రను ముగించుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనల్ని సేవ్ చేసేది ఒకటి ఉండాలి. ఆ సేవ్ చేసేది ఏంటంటే యేసు ప్రభువు వారి రక్తం. ఆ రక్తం మనల్ని ఏం చేస్తుందంట? మనం మార్గ మధ్యంలోనే ఆకస్మికంగానే మనం సంహరించబడకుండా మన యొక్క ఆత్మను మనం వెలుగుతూనే తీసుకొని దేవుని చేతిలో పెట్టగలిగే ఒక భాగ్యాన్ని దయచేస్తుంది. ఇది ఒక నిబంధన. దేవుడు మానవుతో చేసిన ఒక నిబంధన. నిన్ను నువ్వుగా పరమకానాన్ని చేరాలనుకుంటే తప్పనిసరిగా చేయవలసింది ఈ రక్తాన్ని ఆశ్రయించాల్సిందే. ఈ రక్తాన్ని ఆశ్రయించకపోతే ఏమవుతుందంట? మనకు ప్రొటెక్షన్ లేదు, మనకు కాపుదల లేదు. కాపుదల కావాలంటే యేసు ప్రభువు వారి రక్తం మనం ఆశ్రయించాలి. మరొక మాట చెప్తాను చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తం బట్టి, తామిచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు చాలు. వాళ్ళని ప్రేమించుకోలేదంట, గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించారంట. వాళ్ళు విన్న సాక్ష్యాలు బట్టి వాళ్ళు జయించబడ్డారంట. ఎవరు వారు అంటే, ప్రకటన గ్రంథం దేనికి సాదృశ్యం అండి? ఇది మనం దేవుణ్ణి ఎదుర్కొనే సమయం కోసం. యోహాను భక్తుడు ఏమని ప్రకటిస్తున్నాడంట? మనం ఇలాగ దేవుణ్ణి ఎదుర్కొంటాం, మనం ఇలాగ దేవుణ్ణి చేరుకుంటాం అని చెప్తున్నప్పుడు ఆ అధ్యాయంలో ఒక సర్పంతో యుద్ధం ఉంది. ఆ సర్పం ఎవరంట? అపవాదైన సర్పం, సాతాన్ అనే సర్పం. ఆ సర్పం ఏం చేస్తుందంట? చాలా గట్టి ఫైట్ ఇస్తుందంట మానవులకి. దూతలు అందరూ ఫైట్ చేస్తున్నారంట. ఫైట్ చేసినప్పుడు వాళ్ళు గెలిచారంట. ఆ సాతాన్ని మరలా భూమి మీదకి తొక్కేశారంట. అప్పుడు మాట్లాడుతున్న మాట అంటే, వాళ్ళ జయం ఎలా కలిగిందంట? గొర్రెపిల్ల రక్తం బట్టి.
వారి జయం గొర్రెపిల్ల రక్తం బట్టి. మరి మన యొక్క జయం ఎక్కడి నుంచి వస్తుందంట? గొర్రెపిల్ల రక్తం బట్టి. యేసు ప్రభు వారు ఆయన ఒక్కసారిగానే మరలా బలి ఇవ్వాల్సిన అవసరం లేకుండా, మరలా మన మేకలు, గొర్రెలు, దూడలు, ఆవులు వేటిని బలి ఇవ్వకుండా మన యొక్క పాపాలన్నిటికీ వన్స్ ఫర్ ఆల్ ఒక్కసారిగా ప్రాయశ్చిత్తంగా దయచేశారు ఆయన తన యొక్క శరీరాన్ని, రక్తాన్ని. ఈ రక్తం అంత విలువైనది, ఈ రక్తము అంత అమూల్యమైనది. ఈ రక్తం మనల్ని రక్షించగలదు, ఈ రక్తం మనల్ని కాపాడగలదు, మనల్ని నిలబెట్టగలదు. కాబట్టి ఈ రక్తాన్ని మనం ఆశ్రయించాలి. మరొక మాట, మనం శరీరాన్ని కూడా మనం ఈరోజు తీసుకుంటున్నాం కాబట్టి శరీరం కోసం కూడా కొన్ని మాటలు గమనించి మనం మిగతా కార్యక్రమంలోకి వెళ్దామండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 53, 54 చదువుదాం. చదవనమ్మా. ఇట్లనను మనుష్య కుమారుని శరీరం తిని తాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. చాలమ్మా, చాలు. మనలో జీవం ఉండాలంటే జనరల్గా చెప్పండి, మనకి ఫుడ్డు ఎన్నిసార్లు తింటాం రోజుకి? ఎన్నిసార్లు నార్మల్గా ఒక పర్సన్ ఎన్నిసార్లు తింటాడు? 3 times. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. ఎందుకు తింటున్నాం? ఎందుకు తినాలి? మనం బతకాలి కాబట్టి. ఒక 4 రోజులు తినలేదనుకోండి, ఒక సంవత్సరం తినలేకపోతే మనిషి ఉంటాడా? అంటే మనం జీవించాలంటే ఆహారం కావాలి. ఇక్కడ యేసుప్రభు వారు అంటున్న మాట ఏంటంటే, మీరు మామూలుగా అయితే జీవిస్తారు, మామూలు ఆహారం తీసుకుంటే మీరు జీవిస్తారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే. ఈ లోకంలో జీవించడానికి, నిత్య జీవం కలిగి ఉండడానికి తేడా చాలా ఉంది. ఈ లోకంలో జీవించుంటే ఎన్నాళ్ళు జీవిస్తాం? మ్యాక్సిమం. మొన్న నేను టర్మ్ ఇన్సూరెన్స్ కడదాం, మన జీవితం ఏ పాటిదో మనకు తెలియదు, మన తర్వాత మన కుటుంబానికి ఒక ఆసరా ఉండాలి కాబట్టి మనం జాగ్రత్త పడాలి అని చెప్పి టర్మ్ ఇన్సూరెన్స్ అంటే తెలుసు కదా మీకు. ఏంటి టర్మ్ ఇన్సూరెన్స్ అంటే? హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏం తెలుసా? ఏంటి? కాదు, అది కాదు. చక్కగా చెప్పారు. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే బతుకుంటే డబ్బులు రావు, చచ్చిపోతే డబ్బులు వస్తాయి. టర్మ్ అంటే నీ టర్మ్ ఎంత, ఎన్ని సంవత్సరాలు నువ్వు డబ్బులు కడతావు. నా జీవితకాలం నేను డబ్బులు కడతాను, నువ్వు అనుభవించవు. నువ్వు ఒకవేళ బై ఎనీ ఛాన్స్, ఎనీ మిస్హ్యాప్, ఎలాంటి పరిస్థితి అయినా జరిగి నీ యొక్క ప్రాణం పోతే ఆ డబ్బు నువ్వు తినవు, కానీ ఎవరికి వస్తుంది? నీ కుటుంబానికి వస్తుంది. దీన్ని టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు. అలాగే నేను ఇన్సూరెన్స్ ఎక్కడ ప్రమోట్ చేయట్లేదు, నాకు కావాలని నేను వెళ్ళాను. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇంతకుముందు 99 సంవత్సరాలు 100 సంవత్సరాలకి ఇన్సూరెన్స్ చేయించుకునేవారు. మీరు 99 సంవత్సరాల వరకు లేదంటే 100 సంవత్సరాల వరకు మీకు ఇన్సూరెన్స్ ఇస్తారండి అని చెప్పేవారు. ఇప్పుడంట దాంట్లో గైడ్లైన్స్ వచ్చాయంట, మారిపోయిందంట. ఇప్పుడు ఏంటంట, 85 సంవత్సరాల వరకేనంట. 85 సంవత్సరాల వరకు ఇస్తారంట. అంటే ఒకవేళ నేను ఒక పాలసీ కట్టి 85 సంవత్సరాలు నేను బతికిస్తాను అనుకోండి, మొత్తం డబ్బులు జీరో, నాకు రావు, నా తదనంతరం నా కుటుంబానికి రావు. 85 సంవత్సరం దాటి 86కి వచ్చాను అనుకోండి, ఇక డబ్బులు రావు. 85 వస్తే మంచిదే లేండి, అది వేరే విషయం చెప్తున్నాను. అంటే టర్మ్ ఇన్సూరెన్స్, ఈ లోకంలో మార్పులు మీరు గమనించండి. మనిషిది ఒకప్పుడు 100 సంవత్సరాలు ఉండేవాళ్ళు, ఇప్పుడు 80 సంవత్సరాలు గవర్నమెంట్ డిసైడ్ చేసిందంట. 80 సంవత్సరాల నుంచి ఎవడు బతకడు, 85 మ్యాక్సిమం అని పెట్టారంట. 80 సంవత్సరాలు మించి బతకడమే. మరి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంట, నా యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకున్నవాడే నిత్య జీవం గలవాడు. నేను ఇక్కడ ఆలోచించింది అంతసేపు ఏం ఆలోచించానంటే, ఇన్సూరెన్స్ కోసం ఆలోచించినప్పుడు నా తర్వాత నా కుటుంబం అనాథ అవ్వకూడదు, ఏమైనా జరగచ్చు, లోకం పరిస్థితి బాగోలేదు కాబట్టి ఎంతో కొంత ఫైనాన్షియల్గా కొంచెం వాళ్ళకి సహాయం అందుతుందనే ఆలోచన అది. ఎందుకంటే ఈ లోకంలో నా ప్రయాణం కొంతే నాకు తెలుసు కాబట్టి.
కాబట్టి నేను ఆలోచిస్తున్నాను, నేను ముందు చూపుగా ఆలోచించాను. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు కరెక్ట్గానే ఆలోచిస్తున్నావు రాజేష్, ఈ లోకంలో నీ ప్రయాణం కొంతకాలమే, కానీ నువ్వు నా లోకంకి వచ్చేటప్పటికల్లా నువ్వు ఇంకా ఆలోచన చేయాల్సిన అవసరమే లేదంటున్నాడు. ఎంత మంచి దేవుడు అండి. అక్కడికి వెళ్తే ఈ ఆలోచన లేదు, ఈ యొక్క అవసరమే లేదు. నా ప్రయాణం కానీ నా యొక్క జీవనం కానీ ఇంకా అన్లిమిటెడ్, నో ఫుల్ స్టాప్, అన్లిమిటెడ్, నిత్య జీవము గలవాడిని అయిపోతాను. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా శరీరాన్ని నా రక్తాన్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు దాన్ని బట్టి నిత్య జీవం కలవాలంట. ఆ శరీరానికి గొప్ప శక్తి ఉంది, ఆ రక్తానికి గొప్ప శక్తి ఉంది. మళ్ళీ నిత్య జీవంలో ఉంచగలిగే శక్తి ఈ శరీరానికి, ఈ రక్తానికి ఉంది. కాబట్టి మనం గమనించాలి, తప్పనిసరిగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది ఏదో సంప్రదాయమైనది కాదు, ఏదో ఒక పద్ధతి అండి, మా పూర్వీకులు నాకు నేర్పించారు, ఆ పూర్వీకులు నేర్పించిందే నేను పాటిస్తున్నాను, నాకు తర్వాత కుటుంబాన్ని కూడా పాటిస్తున్నాను అనేది కాదండి. మనం మనస్ఫూర్తిగా మనం ఆలోచన చేసుకొని గ్రహించాలి ఈ శరీరాన్ని, రక్తాన్ని. మరొక మాట చెప్తాను, అదే 6వ అధ్యాయం 35వ వచనం చదవండి అమ్మా. వారితో ఇట్లనను, జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రము ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు చాలమ్మా. దేవుడు ఏమంటున్నాడంట, జీవాహారాన్ని, మీ జీవానికి కావాల్సిన ఆహారాన్ని నేను, నా యొద్దకు వచ్చేవాడు ఎప్పుడు ఏంటంట, ఆకలి కొనడు, దప్పిక అడగడు. దప్పిక కొనడు, ఆకలి కొనడు. ఎందుకంటే మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం అంట, సర్వ సమృద్ధి కలిగిన దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం. ఆయనలో అన్నీ ఉన్నాయి, సమస్తము ఆయనలోనే వసిస్తున్నాయంట, ఆయన ద్వారానే చలిస్తున్నాయి, ఆయన ద్వారానే మనం జీవిస్తున్నాం. దేవుడు ఏమంటున్నాడంట, నేనే జీవాహారాన్ని, ఐఎమ్ ద బ్రెడ్. దేవుడే జీవాహారం. ఆయన మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, మనం ఎప్పుడూ ఈ లోకంలో ఉన్న ఆకలి గురించి చెప్పట్లేదు. ఎక్కడిదంట ఈ ఆకలి? పరలోకంలోనే. ఎక్కడిదంటే ఈ దాహం? పరలోకంలో. ఆ వాటిని జయించడానికి దేవుడు ఏమంటున్నాడు, మీరు నన్ను ఆశ్రయించాలని చెప్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం చూద్దామండి. చదవండి అమ్మా. త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా. అవును, అవును, చాలమ్మా చాలు. మనము ఈ యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనం తీసుకునేటప్పుడు మనం ఏమవుతున్నామంట, యేసుప్రభువు వారు ఏం చేశారంట, మనం విరుచు రొట్టె ఎవరిదంట, క్రీస్తుది. ఆ రొట్టె ఎప్పుడైతే ఆ విరిచిన రొట్టెని మనం తిన్నామో, మనం క్రీస్తు యొక్క శరీరంలో పాలు పుచ్చుకుంటున్నాం. క్రీస్తు శరీరంలో మనం ఏమవుతున్నామంట అంటే, ఇప్పుడు ఏంటి, మనం క్రీస్తు యొక్క శరీరంలో మనం ఒక భాగం అయిపోయాం, మనం క్రీస్తులో ఒక భాగం అయిపోయాం. ఇంకో విధంగా చెప్పాలంటే, మనం క్రీస్తు శరీరంలో ఉన్నాం, క్రీస్తులోనే ఉన్నాం. ఒకవేళ ఈ రొట్టె ద్రాక్షరసం వద్దు అనుకుంటే మనం ఎక్కడ ఉంటున్నట్లు, క్రీస్తుకు బయట ఉంటున్నట్లు. మన క్రీస్తు శరీరంలో మనం నివసించాలంటే మనం ఈ రొట్టెను యొక్క రక్తాన్ని మనం తీసుకోవాలి. చివరి మాట చెప్తాను, ముగించేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం చదువుదామమ్మా. 8వ అధ్యాయం 10వ వచనం చదవండి అమ్మా. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి
క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా చాలండి. ఆ పైన ఒక్క మాట ఉంటుంది చూడండి, 9వ వచనం కూడా చదవండి. నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను ఆత్మ లేనివాడైతే చాలమ్మ. ఒకవేళ ఈ మాట మనం చదువుతున్నప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం బాప్టిజం తీసుకున్న వెంటనే మనలో ఎవరి ఆత్మ రావాలి? దేవుని ఆత్మ రావాలి. మనలో దేవుని ఆత్మ వచ్చిన తర్వాత మనం ఎవరి వారమై ఉండాలి? కానీ ఇక్కడ ఆ మాటలు అన్నీ మనకు తెలిసిన సందర్భాలు అయినా ఇక్కడ ఒక మాట ఏం చెప్తుంది, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న వల్ల మీరు ఆత్మ స్వభావం కలవారు. ఒకవేళ లేనివాడైతే, అంటే మనం బాప్టిజం తీసుకోవడం అనేది మన రక్షణ కాదు. బాప్టిజం తీసుకున్న తర్వాత ఆ ఆత్మ కొనసాగిస్తే అది మన రక్షణ. ఇందాక మార్నింగ్ మన ప్రసంగంలో ఒక మాట చెప్పాను, మనకు కలిగిన రక్షణను మనం ఎలాగా దాన్ని కొనసాగించాలంట? భయంతో, వణుకుతో, భక్తితో మనం కొనసాగించాలి. కానీ ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తున్నామంట? బాప్టిజం తీసుకున్న వెంటనే స్వాతంత్రం అయిపోతున్నాం. బాప్టిజం తీసుకున్న వెంటనే అమ్మయ్య, నేను బాప్టిజం తీసుకున్నాను కాబట్టి ఇంకా నేను క్రైస్తవుడిని, ఐఎమ్ క్రిస్టియన్ పేరుకి ఒప్పేసుకున్నాను. తర్వాత ఇదే అసలు ప్రశ్న. దేవుణ్ణి తెలుసుకునేంత వరకు, దేవునిలో రక్షణ పొందే వరకు ఉన్న భక్తి జనరల్గా ఏమవుతుందంటే, దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, లేదంటే బాప్టిజం తీసుకున్న తర్వాత ఆ రక్షణ ఏమవుతుందంట? మెల్లిగా వదిలేస్తున్నారంట. ఇప్పుడు పాశ్చాత్య దేశాలు చాలా ఉన్నాయి కదండి. మనకన్నా క్రీస్తుని వెంబడించిన వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కదండి. ఇప్పుడు ఏమవుతుందంటే మెల్లిగా వాళ్ళు, అందుకే దేవుడు ఏమన్నాడంట, మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అవుతారంట. ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మనలో క్రీస్తు యొక్క ఆత్మ మనం ఉంచుకోగలిగితే, దాన్ని కొనసాగించుకోగలిగితే, మనం మృతులమైన మనం జీవించిన వారం అవుతాం. ఒక లేని ఎడల మనం జీవించిన మనం మృతులతో సమానం. మనం జీవించాలంటే దేవుడు చెప్పిన, ఇందాక మార్నింగ్ ఒక మాట చెప్పాను, గుర్తుందా? ఆజ్ఞ. రాజైన సౌలు చేసిన తప్పు ఏంటంటే ఆజ్ఞని అతిక్రమించాడు. అవ్వాదం చేసిన తప్పు ఆజ్ఞని అతిక్రమించారు. ఈరోజు పోలీసులు పెట్టిన రెడ్ లైట్ జంప్ చేస్తే మనకి ట్రాఫిక్ చలాన్ వస్తుంది అని తెలిసినప్పుడు ఎవరైనా వెళ్తారండి? ఎవరైనా వెళ్తారా? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ జంప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా చలాన్ వస్తుంది అనుకోండి, ఎవరైనా వెళ్తారా? ఎంత కట్టాలి ఒక జంప్ చేస్తే? 1000, 1200, ఎంత? 135. 135 కాదండి, 1065. సిగ్నల్ జంప్ చేస్తే 1065 రూపాయలు. నేనే 2 సార్లు కట్టాను. ఎక్కడ జస్ట్ జంప్ చేసి కాదు, ఇలా యూటర్న్ తీసుకున్నందుకే సిగ్నల్ 2 సార్లు వేస్తాను. కారు ఖాళీగా ఉందని ఇలా తిప్పితే సిగ్నల్ దగ్గర, దానికి 2 సార్లు నేనే కట్టాను 1065. కండిషన్ పెడితే జనాలు ఆ డబ్బుల కోసం భయపడి ఏం చేస్తారు? జంప్ చేయరు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు పరలోకానికి వెళ్ళాలంటే మీకు దేవుని యొక్క ఆత్మ ఉండాలి. ఆత్మ ఉండాలంటే ఏం చేయాలి? నిరంతరం మనం గమనించాల్సిన విషయం ఏంటి? గ్రహించాల్సిన విషయం ఏంటి? దేవుని శరీరం, రక్తం మనకు తోడుగా ఉందన్నది గ్రహించాలి. మనం ఆదివారం తీసుకుంటున్నాం అనేది ముఖ్యం కాదు. వారంకి ఒకసారి తీసుకుంటున్నాం, కొంతమంది నెలకు ఒకసారి తీసుకున్నాం అనేది అక్కడ పారామీటర్ కాదు. అది గమనించాల్సిన ఏంటంటే, ఆయన యొక్క శరీరం, ఆయన యొక్క రక్తం నాలో ఉందంటే ఆయన ఆత్మ నాలో ఉంది అనేది మనం గ్రహించాలి. ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం తప్పు చేయగలమా? ఆత్మను మనం మనతో పాటు తీసుకెళ్ళగలమా తప్పు ప్రదేశాలకి?
మనతో పాటు తప్పుడు సినిమాలు చూపించగలమా? తప్పుడు మాటలు ఆడగలమా? దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఈ శరీరం రక్తం మిమ్మల్ని మాటి మాటికి నవీనపరచాలి, మాటి మాటికి మిమ్మల్ని రూపాంతరం చెందించాలి, మాటి మాటికి మీలో పాత స్వభావం రాకుండా ఉండేటట్లు చూడాలి, మిమ్మల్ని మాటి మాటికి విమోచించాలి, మాటి మాటికి మిమ్మల్ని కడుగుతూనే ఉండాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆచారం. ఏంటి ఆచారం? ఈరోజు తీసుకుంటాం, మళ్ళీ సోమవారం నుంచి శనివారం లోకంలో ఉంటాం. లోకానికి నచ్చినట్లు జీవిస్తాం, మనకు నచ్చినట్లు జీవిస్తాం. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఈ యొక్క శరీరం, ఈ యొక్క రక్తాన్ని మీరు భుజించి ఆ యొక్క రక్తాన్ని, ఆ యొక్క శరీరాన్ని మీరు క్యారీ చేస్తున్నారు. మీరు మీతో పాటు ఆ రక్తం శరీరాన్ని మీతో పాటు తీసుకెళ్తున్నారు. ఎప్పటి వరకు అంటే మరలా మీరు మర్చిపోతారేమో అని వచ్చే వారం వరకు తీసుకెళ్తున్నారు. ఆ వచ్చే వారం మరలా ఏం గుర్తు చేసుకోవాలి? ఎవరైనా ఒక్కరైనా సాక్ష్యం ఇలా చెప్పగలిగితే అంత బాగున్ను. నేను పోయిన ఆదివారం శరీరం రక్తం తీసుకున్నాను కదండి, ఈ రోజు వరకు ఆ శరీరం రక్తం అస్సలు మలినపరచకుండా జాగ్రత్తగా వచ్చానండి అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నామా? నో వన్. ఎవరు ఉండలేము. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఆయన రాకడ ఆలస్యం అవ్వచ్చేమో, మన పోకడ ఆలస్యం అవ్వచ్చేమో, ఏదైనా అవ్వచ్చు. కానీ దేవుడు కోరుకుంటున్న మాట ఏంటంటే ఈ శరీరం, ఈ రక్తం మనల్ని మాటి మాటికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడని గుర్తు చేయడానికి, మనం దేవుని వాళ్ళమని తెలియజేయడానికి, దేవుని ఆత్మ మనలో ఉందని తెలియజేయడానికి. ఆ విధంగా మనం గమనించగలిగితే జీవితంలో ఒక్కసారి తీసుకున్నా సరిపోతుంది కాదంటారా? ఒక్కసారి తీసుకొని మన జీవితకాలం గుర్తుపెట్టుకోగలిగితే ఎంతో బాగుంది. మనం అలా ఉండలేకపోతున్నాం కాబట్టి మనం వారం వారం ఏం చేస్తున్నాం? దేవుని శరీరాన్ని, రక్తాన్ని గుర్తు చేసుకుంటున్నాం. దేవుడు కూడా అంటున్న మాట ఏంటండి? ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఏమని ఉంటుంది? ఒకసారి చూద్దామా? 11వ అధ్యాయం 24వ వచనం. దాన్ని విరిచి నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై చాలమ్మా. మనం దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి, దేవుడు ఒక ఆజ్ఞను మనకిస్తున్నాడు. మర్చిపోతారేమో ఈ లోకంలో పడి, ఈ లోక ఆశల్లోకి వెళ్ళిపోతారేమో, ఈ లోక అవసరాల్లోకి వెళ్ళిపోతారేమో, ఈ లోక ఆచారాల్లోకి వెళ్ళిపోతారేమో అని దేవుడు ఏమంటున్నాడంటే మీరు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవడానికి ఈ శరీరము, ఈ రక్తాన్ని మీరు గుర్తు చేసుకోండి, మాటి మాటికి గుర్తు చేసుకోండి. తద్వారా మన ఆత్మను మన నాశనాన్ని తీసుకెళ్లకుండా తిరిగి దేవుని దగ్గర తీసుకెళ్ళగలం. దేవుడు మన వెనుకలో ఈ వాక్యాన్ని దీవించును గాక.